నమస్తే అండి, వెల్కమ్ టు శివాని ట్రైనర్. ఇవాళ టాప్ కుట్టేది చూద్దాము. ఇది కూడా ఒక రెడీమేడ్ టైప్ టాప్ అనమాట. కటింగ్ అయితే నేను ఆల్రెడీ చేసేసాను. చూడండి, రెడీమేడ్ టాప్ని నేను మొన్న ఒక వీడియోలో కూడా చెప్పున్నాను కదా కటింగు. అదేలాగా డ్రెస్ని పెట్టుకొని డ్రెస్కి దగ్గరికి కటింగ్ అలాగా పరుచుకొని కటింగు మెజర్మెంట్స్ అంటే కొలతలు అయితే టేప్తో లేకుండా డ్రెస్ కాను అనమాట. ఆ డ్రెస్ నెక్ ఎలా ఉందో దానికి అనుగుణంగా ఖర్చులకు వదిలినట్టు మనం గీసేసుకొని కొంచెం ఎక్స్ట్రా వదిలి కట్ చేసుకోవాలి. చూడండి, ఆ మార్కింగ్ చేస్తున్నాను కదా, అలాగనమాట. ఇప్పుడు నార్మల్ నెక్స్ కుట్టే విధానం చూద్దాము. చూడండి, డ్రెస్ అలా పరిచి డ్రెస్ కాను అనమాట. నెక్కు మార్కింగ్ చేసినంతవరకు నేను డ్రెస్ను పరిచాను అనమాట. పరిచిన డ్రెస్ని దానికి దగ్గరికి మనం మార్కింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? చూడండి, ఫ్రంట్ నెక్ అలాగనమాట. షోల్డర్కి అంత వదిలేను. ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా వస్తుంది. ఫ్రంట్ కొంచెం ఓపెన్ వస్తుంది. బోట్ నెక్ టైప్ అనమాట. ఇది రెడీమేడ్లో చిన్న రౌండ్ నెక్ అనమాట. ఓకేనా? ఇప్పుడు బ్యాక్ నెక్ అనమాట. బ్యాక్ నెక్ పైకే ఉంది. దానికి నెక్ పీస్ తీసుకుంటున్నాను. ఆ నెక్ కట్ చేసినప్పుడు ఆ చిన్న ముక్క వస్తుంది కదా, ఆ ముక్కను పెట్టి ఈ నెక్ పీస్ కట్ చేసుకోవాలి. కొంచెం పెద్దగానే చేస్తున్నాను. ఇలాగా ఒక 2 ఇంచెస్ 2.5 ఇంచ్ వెడల్పు ఉండేటట్లు ఆ నెక్ పీస్ని కట్ చేసి పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు ఫ్రంట్ నెక్ అనమాట. ఫ్రంట్ నెక్ ఇలా రౌండ్గా కట్ చేశాను. క్లాత్ని మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చి మనకి ఫ్రంట్ ఓపెన్ కూడా వస్తుంది కదా, అందుకని నేను అట్లాగా పైకి అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఎంత చివరికి జరుపుకుంటే మనకి నెక్ పీస్ చివర ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు నీట్గా జరిపేసుకోవాలి. జరుపుకొని దానికి దగ్గరికి కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఓపెన్ వస్తుంది కదా, కొంచెం ఓపెన్కి కొంచెం మాత్రమే కట్ చేద్దాము. అక్కడ కుట్టిన తర్వాత మిగతాది మనం ఫుల్గా కట్ చేసుకోవచ్చు అనమాట. ఇదైతే కొంచెం పెద్దగానే ఉంచేస్తున్నాను. బాడీలో అది స్టిఫ్నెస్ అట్లనే ఉంటుందన్నమాట. ప్లస్ వచ్చేసి మనం క్యాన్వాస్ కూడా దీనికి కట్ చేసి వేస్తాను. అలాగా ఫోల్డ్ చేయాలన్నమాట. ఫోల్డ్ చేసి కుట్టేసుకున్నాము. ఇలా వస్తుంది. ఓకేనా? చూడండి, ఇప్పుడు క్యాన్వాస్ మీద కట్ చేద్దాం. ఇలా డబుల్ ఫోల్డ్గా పెట్టేసి ఇంతకుముందు మనం నెక్ పీస్ కట్ చేసుకున్నట్లే క్యాన్వాస్ను కూడా కట్ చేసేద్దాం. దగ్గరికి ఆ నెక్ దగ్గరికి కట్ చేయాలి. వెడల్పు అయితే కట్ చేయొద్దు. అలాగా కొంచెం అక్కడ ఏదైనా క్రాస్ కొంచెం తక్కువైంది, అది కొంచెం జాయింట్ వేసేస్తాను. ఇది బ్యాక్ నెక్ పీస్ అనమాట. ఆ రౌండ్ అంచులు మళ్ళించడం, కొంచెం లైట్గా ఏమైనా ఫోల్డింగ్స్ వచ్చినా అట్లనే పెట్టేసేయండి. సాగదీనైతే సాగదీయద్దు. అలానే అంచులు నీట్గా కుట్టేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ క్యాన్వాస్ పెట్టి కుట్టేద్దాము. అలాగా మళ్ళీ కింద ఫోల్డింగ్ ముందే కుట్టు రాకముందే కొంచెం ఫోల్డ్ చేసేసుకుంటే ఈజీగా వెళ్ళిపోతుంది అనమాట. త్వరగా కుట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఆ పాదం అక్కడ ఉండగానే ఇటువైపుది ఫోల్డ్ చేసేసుకోవాలి.
ఇలాగా పలక మెడకి వచ్చినట్లుగా కుట్టేసుకోవాలి. ఇప్పుడు డ్రెస్కి జాయింట్ చేద్దాం. ముందుగా బ్యాక్ నెక్ జాయింట్ చేసేద్దాము. చూడండి, ఆ మార్కింగ్ ఉంది కదా, మార్కింగ్ ఇప్పుడు లోపలికి కిందకి పోయింది కదా, మనం డ్రెస్ పై భాగంలో నెక్ పీస్ని జాయింట్ చేయాలి. తర్వాత ఇది తిప్పేస్తే లోపలికి వెళ్ళిపోతుంది నెక్ పీస్. ఓకేనా? మీకు డౌట్గా ఉంటే సెంటర్ మనకు డబుల్ ఫోల్డ్ చేసాం కదా, అక్కడ సెంటర్లో ఒక టాకా వేసుకుంటే, డ్రెస్కి కూడా కొంచెం టాకా వేసుకుంటే మార్కింగ్ అయినా లేకపోతే డిష్ పీస్తో మార్కింగ్ చేసుకున్న అవి రెండు కలిసేటట్లు పెట్టుకుంటే మనకి ఈక్వల్గా వస్తుంది అనమాట, ఒక పక్కకు జరగకుండా అనమాట. అలాగా ఒకే రేంజ్లో కుట్టుకుంటూ వచ్చేసేయాలి. మధ్య మధ్యలో కొంచెం టాకాలు వేసేస్తే తిప్పేసేయచ్చు, ఈజీగా తిరుగుతుంది అన్నమాట. ఇది పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు ఫ్రంట్ నెక్ కుడదాము. చూడండి, ఆ మార్కింగ్ ఉంది కదా చంక దగ్గర, ఆ మార్కింగ్ లోపలికి వెళ్ళింది అనమాట. సైడ్స్ ఇలా పెడితే కిందది మనకి ఓపెన్ అయ్యింది తెలియదు. ఇప్పుడు అది అలాగే నెక్కి అలాగే సెట్ చేసుకొని మనకి ఇటువైపు కటింగ్ ఉంది కదా, ఎంత లెంత్ కావాలనే దానికి మనం డ్రెస్లో కట్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కుట్టుకుంటూ వచ్చేద్దాం. ఒక 2.5 ఇంచ్ కిందకి నేను కట్ చేశాను నెక్ దగ్గర. ఓకేనా? చూడండి, అది చూసుకొని మనం కిందది కూడా చెక్ చేసుకుంటూ కుట్టుకోవాలి. నెక్ దగ్గర నేను గీసి చూపిస్తున్నాను చూడండి. అక్కడ వరకు వచ్చినప్పుడు కొంచెం ఆ వీ షేప్ లాగా అలా కుట్టుకుంటూ వచ్చి కింద సెంటరు అలాగ పెట్టి కుట్టుకుంటూ వచ్చి మళ్ళీ కుట్టేయాలన్నమాట. అది తిప్పేటప్పుడు మాత్రం నీడిల్ని కిందకి దించి తిప్పేసుకుంటే సరిపోతుంది. మరీ సన్నగా కోన్లాగా వేయొద్దు, అంటే మనం డాట్స్ వేస్తాం కదా అలాగ సన్నగా తేల్చాల్సిన అవసరం లేదు. కొంచెం గుండుగా రావచ్చు, కొంచెం అంటే వీలో కొంచెం లాగా రౌండ్గా తిప్పచ్చు. ఎందుకంటే మళ్ళీ మనం దగ్గర దాకా కట్ చేయాలి కదా ఆ మూలన, అప్పుడు థ్రెడ్ తెక్కకుండా ఉండాలన్నమాట. మరి కోన్లాగా రప్పించామనుకోండి దగ్గర దాకా కట్ చేయలేము, పక్కన దారం తెగిపోతుంది, అది ఇబ్బంది అవుతుంది అన్నమాట. ఇక్కడ కూడా నీడిల్ దింపి మూలన తిప్పేసుకోవాలి నీట్గా. ఇప్పుడు రౌండ్ కుట్టుకొచ్చేసేయాలి. ఇప్పుడు చూడండి, కొంచెం అక్కడ ఫినిషింగ్ కొంచెం మూల నీట్గా రాలేదని నేను మళ్ళీ ఇంకొకసారి కుట్టుకొచ్చి మూల దగ్గర అలా తిప్పుతున్నాను. మనకు ఒకసారి బాగా రానప్పుడు మళ్ళీ ఇంకొకసారి చెక్ చేసుకొని ఇంకొకసారి కుట్టేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మళ్ళీ చూడండి, నేను కట్ చేసేస్తున్నాను. దగ్గరికి కట్ చేయాలి. కట్ చేస్తేనే మనకి ఇలా తిప్పేదానికి ఛాన్స్ బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఆ మూలలో కూడా కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, అది కట్ చేసేద్దాం. కట్ చేయకపోతే ఆ మూల నీట్గా రాదనమాట, మూలగా రాదనమాట, గుండుగా వచ్చేస్తుంది. అక్కడ అదంతా క్లాత్ అంతా లోపల చేరిపోయి లడ్డుగా అవుతుంది. అప్పుడు మూల నీట్గా రాదు. అక్కడ మూల నీట్గా రానప్పుడు కూడా మనకి సిజర్ కొనని పంపించి తిప్పేసుకోవచ్చు నీట్గా. ఇప్పుడైతే వచ్చేసింది. ఓకేనా? అలా తిప్పేసుకొని పై కుట్టి వేసేసుకోవాలన్నమాట. పై కుట్టి అయితే మీరు జాగ్రత్తగా వేసుకోండి, సన్నగా చివరిని వేసుకోండి, సరిపోతుంది. చూడండి, ఇలాగా కొసను పెట్టి పాదం నీట్గా వేసుకోండి. మరీ కొసను అంటే చివరి వేయద్దు, కొంచెం డ్రెస్ పైకి నీట్గా ఎక్కేటట్లు వేయండి.
ఓకేనా? అలాగే సన్నగా వేసుకోండి. ఒక దగ్గర లావుగా ఒక దగ్గర సన్నగా అట్లా వేయొద్దు. అక్కడ సూది దింపి తర్వాత తిప్పుకోండి, అప్పుడే మనకి నీట్గా వస్తుంది, పక్కకు జరగకుండా అన్నమాట. ఇదైతే అయిపోయింది. బ్యాక్ దానికి కూడా ఇలాగే వేసేద్దాం. ఇక్కడ నెక్ పీస్ అది ఎక్స్ట్రా ఏమైనా వస్తే కనుక అది కట్ చేసేద్దాము. బ్యాక్ నెక్ కూడా అలాగే కుట్టేస్తాను నేను. బ్యాక్ నెక్ కూడా ఫినిష్ అయిపోయింది, కుట్టేసాను. ఇప్పుడు షోల్డర్స్ జాయిన్ చేసేద్దాము. ఇక్కడ కూడా ఎక్స్ట్రా వచ్చింది, కట్ చేసేసుకోవాలి. ఇవి రెండు ఆపోజిట్ మాత్రమే పరుచుకోండి. నెక్ పీసులు రెండు బయటకు ఉండాలన్నమాట. ఇప్పుడు పైకి ఉంది ఈ డ్రెస్ది, అంటే ఫ్రంట్ది వచ్చేసి ఇప్పుడు ఆ పైకి ఉంది, చేతులు తగులుతూ ఉంది. కింద వైపున వచ్చేసి బ్యాక్ నెక్ పీస్ కింద ఉంది కదా, అట్లాగే ఇప్పుడు డబల్ కుట్టు కూడా వేసేద్దాం. రెండు నెక్ దగ్గర ఈక్వల్గా పెట్టుకొని కుట్టేయాలి. అలాగే ఇంకో వైపు కూడా డబల్ కుట్టు వేసేద్దాం. రెండు కుట్లు ఒకసారి జాయింట్ చేసి మళ్ళీ రెండోసారి కూడా తిప్పి కుట్టుకుంటూ వచ్చేసేయాలి. 1/2 ఇంచ్ అయితే ఖర్చులు పెట్టండి. 1/2 ఇంచ్ కంటే కొంచెం తక్కువైనా పర్లేదు. మళ్ళీ ఎక్కువ పెట్టద్దు, మరీ తక్కువ పెట్టద్దు. 1/2 ఇంచ్ కంటే తక్కువ అయితే పెట్టద్దు. ఓకేనా? అర్థమవుతుందా? తర్వాత చూడండి, ఇట్లా ఓపెన్ చేసాం కదా, బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ ఎలా వచ్చిందో చూడండి. ఓకేనా? ఇప్పుడు హ్యాండ్స్ తీసుకుందాము. హ్యాండ్స్ కటింగ్లో కొంచెం క్లాత్ తక్కువైంది, హ్యాండ్ వరకు కరెక్ట్గా వచ్చింది. తర్వాత మనకి స్పేర్లోకి పెట్టుకుంటాం కదా, అక్కడికైతే సరిపోలేదు, అవి జాయింట్ వేసుకుందాము. నేను ఒక హ్యాండ్కే లో పీస్ కట్ చేశాను, అది ఇప్పుడు తీసేస్తాను. లో పీస్ అంటే ఫ్రంట్ వైపుకి కొంచెం తక్కువకి కట్ చేస్తాం కదా లోపలికి, అది అనమాట. అది తీసేసాను. ఇప్పుడు జాయింట్స్ వేసుకుందాము. ఇలాగా ఎక్స్ట్రాస్ కట్ చేసుకున్నాం అన్నమాట. ఒక్క వైపునైతే ఉంది, 3 వైపులు తక్కువైంది కాబట్టి 3 వైపులకి ఇలాగా జాయింట్స్ వేస్తున్నాను. ముందుగా జాయింట్ వేసి తర్వాత పై కుట్టు వేయాలి. ఇవన్నీ చూపించాల్సిన అవసరం లేకుండా మామూలుగా కూడా కుట్టేసి ఉండొచ్చు, కానీ కొత్త వాళ్ళకి అర్థం కాదు కదా, క్లాత్ తక్కువైనప్పుడు ఏం చేయాలి, ఎలా చేయాలని. నన్నైతే అడిగారు, కొంచెం కట్ చేయకుండా మొత్తం చూపించండి అని అడిగారు. అర్థం కావట్లేదు, మధ్య మధ్యలో అంటే టైం ఎక్కువ అవుతుందని కట్ చేస్తే అర్థం కావట్లేదు అక్క, పూర్తిగా చూపించు అని అన్నారు. అందుకే ఇలా అన్నీ చూపిస్తున్నాను. పై కుట్టు అలా వేసేయాలి. ఇంకోవైపు ఇంకో పీస్ను కూడా జాయింట్ చేసేసాను. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నేను డబుల్ ఫోల్డింగ్కి కట్ చేశాను అన్నమాట. అది చూడండి, 2 లైన్స్ మార్కింగ్ చేశాను కదా, అది డబుల్ ఫోల్డింగ్. ఒకటైతే కుట్టేశాను. ఒక 1/2 ఇంచ్ ముందుగా ఫోల్డ్ చేసి మళ్ళీ ఫోల్డ్ చేయాలన్నమాట, మళ్ళీ రెండో మడతగా పెట్టాలి. ఇప్పుడు దీన్ని రివర్స్ చేసి డబల్ స్టిచ్ కోసం మళ్ళీ చివర ఎడ్జ్లో వేసేయాలన్నమాట. ఓకేనా? రెండో హ్యాండ్కి కూడా అలాగే వేసేద్దాం చివర.
ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేద్దాము. ఇవి సపరేట్ చేసుకొని లెఫ్ట్ హ్యాండ్ వచ్చేటట్లు ఆ లో పీసు ముందు పార్ట్కి వచ్చేటట్టు చూడండి. ఇది లో పీస్ తీసుకున్నాం కదా, ముందు వైపు వచ్చేసి నా వైపు వచ్చి ఉన్నది కదా, మనం ఆ కింద డబల్ ఫోల్డ్ చేసింది ఇప్పుడు ఆ పైకి ఉంటాయి అన్నమాట ఖర్చులు లోపల పీసు. ఓకేనా, నేను షోల్డర్స్ ఓవర్లాక్ చేసేసాను. ఇప్పుడు హ్యాండ్ జాయింట్ చేద్దాము. ఆ సెంటర్ వచ్చేసి షోల్డర్ కుట్టు దగ్గర పెట్టేసామంటే హ్యాండ్కి అలాగా జాయింట్ చేసుకుంటూ వచ్చేసేయాలి. ఖర్చులు రెండు ఈక్వల్గా ఏ ఒక్కటి సాగదీయకుండా కుట్టుకోండి. సాగదీస్తే కొంచెం అక్కడ టైట్ అవుతుందన్నమాట. మనకి క్లాత్ ఈ చంక చెయ్యి అటు ఇటు తిప్పాలి కదా, అట్లాంటి దగ్గర టైట్ అవుతుందన్నమాట. ఏది లాగొద్దు, సాగదీయకుండా కుట్టేసుకోండి. మళ్ళీ డబల్ స్టిచ్ అనమాట. అక్కడి నుంచి మళ్ళీ చెయ్యికి రెండో వైపు, అంటే ఇప్పుడు బ్యాక్ సైడ్ కుడతారనమాట. కొంచెం కొంచెం రెండు అడ్జస్ట్ చేసుకుంటూ ఒకే ప్లేస్కి పెట్టుకుంటూ కుట్టుకుంటూ వచ్చేసేయాలి. ఓకేనా, అర్థమవుతుందా? అర్థం కాకుండా ఉంటే ఒకసారి నాకు కామెంట్ చేయండి, ఏదైనా మార్పు చేయాలంటే చేస్తాను. ఇంతవరకు చూస్తున్న వాళ్ళకి థ్యాంక్ యూ అండి. తప్పకుండా కొత్తగా చూసేవాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు అర్థవంతంగా వివరంగా చెప్పేదానికి నేను ట్రై చేస్తాను. ఓకేనా, డైరెక్ట్గా అయితే నేను చాలామందికి నేర్పించిన అనుభవం అయితే ఉంది. ఒక హ్యాండ్ అయితే అయిపోయింది. ఇప్పుడు రెండో హ్యాండ్. ఈ ఖర్చులు పైకి ఉన్నాయి కదా, అది పైకి ఉండేటట్లే చూసుకోండి. ప్లస్ అది లో పీస్ కూడా అటువైపుకి వచ్చింది. ఇప్పుడు చూడండి, ఇంతకు ముందేమో నా వైపుకి వచ్చింది కదా, ఇప్పుడు అటువైపుకి వచ్చింది అనమాట. అది టాప్ కూడా ఫ్రంట్ అటువైపుకే వెళ్ళింది కదా, తిప్పినప్పుడు ఆ షోల్డర్ దగ్గర ఆ సెంటర్ పెట్టుకొని కుట్టుకుంటూ వచ్చేసేయాలి. అలాగా ఒకటి ఎక్స్ట్రా వచ్చిందంటే కనుక మనకి ఈ ఖర్చులు అవి మళ్ళీ కావాలంటే కట్ చేసుకోవచ్చు. సేఫ్ సైడ్ కొంచెం ఎక్కువగా జాయింట్ చేసుకున్నాను అనమాట చేతులకి, ఆ తర్వాత కట్ చేసేసుకోవచ్చు. ఇలాగా మళ్ళీ రెండో వైపుకి కూడా కుట్టుకుంటూ వచ్చేసేయండి చేతులు. చూస్తున్నారుగా, డబల్ స్టిచ్ షోల్డర్ దగ్గరికి వచ్చిన తర్వాత ఆపేసి బయటికి తీసేసి కట్ చేసేద్దాం. ఓకేనా, నేను చంకల దగ్గర కూడా చూడండి ఓవర్లాక్ చేసేసాను. తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ లూజ్ చూసుకొని హ్యాండ్స్ కుట్టుకుంటూ వచ్చేసేయాలన్నమాట. కింద కట్స్ దగ్గర టాకా వేస్తున్నాను కదా, అక్కడ వరకు కుట్టుకుంటూ వచ్చేయాలి. ఇప్పుడు హ్యాండ్ సైజు చూసుకుందాం, డ్రెస్ పెట్టి కొలత పెట్టుకుందాం. ఆది డ్రెస్ ఉంది కదా, అది దాన్ని చేయి పెట్టి సేమ్ అంతే పెట్టాలన్నమాట. ఇప్పుడు మనం అక్కడ ఒక మార్కింగ్ అయినా చేసేసుకోవచ్చు. డీష్ పీస్ పెట్టి మార్కింగ్ ఆ డ్రెస్ కాన
ఒక మార్కింగ్ చేసేసామంటే కుట్టుకుంటూ వచ్చేయచ్చు. ఇది ఈజీగా ఉంటుంది కుట్టేందుకు కూడా. ఓకేనా, ఆ లైన్ మీదే కుట్టుకుంటూ వచ్చేద్దాం. మార్కింగ్ చేసిన దాని మీదే కుట్టుకుంటూ వచ్చేద్దాము. ఈ ఖర్చులు వచ్చి హ్యాండ్ వైపు పెడతామన్నమాట. ఆ చంక ఖర్చులు ఇటువైపు అయితే పెట్టద్దు, డ్రెస్ వైపు పెట్టకుండా హ్యాండ్స్ వైపు పెట్టాలన్నమాట. తర్వాత మనకి బాడీకి కూడా మనకి మార్కింగ్ ఉంది కదా, చూడండి మార్కింగ్ చేసాం కదా, ఆ మార్కింగ్ మీదే కుట్టుకుంటూ వచ్చేసేది. ఇక్కడైతే 1 ఇంచు సైడు అక్కడ కట్స్ వేసి ఉంటాం కదా, ఆ కట్స్ వరకు కుట్టుకుంటూ వచ్చేసి మళ్ళీ అక్కడ ఒకసారి రబ్ చేసినట్లయి మళ్ళీ రిటర్న్ అక్కడ మాత్రం కంపల్సరీ నీడిలు దింపే ఉంచాలి. దింపు ఉంచి మళ్ళీ తిరుక్కునేటప్పుడు 1 ఇంచు వరకు మాత్రం అదే కుట్టు మీద వచ్చి ఇప్పుడు సైడ్ జరగాలన్నమాట. లెఫ్ట్ సైడ్కి జరగాలి. లెఫ్ట్ సైడ్ ఏంది మళ్ళీ లూజు, మళ్ళీ టైట్ అయితే డ్రెస్ కుట్టిప్పుకునేదానికి. ఓకేనా, వన్ ఇంచ్ వరకు మాత్రం సేమ్ అదే కుట్టు మీద వచ్చేసేయాలి. ఇప్పుడు మొత్తం చివరికంటూ రెండో కుట్టు పాదం వెడల్పుతో ఆ కుట్టుకి ఈ కుట్టుకి పాదం మందం వెడల్పుతో కుట్టుకుంటూ వచ్చేసి చివరి దాకా కుట్టేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మూడో కుట్టు అనమాట. మూడో కుట్టు కూడా ఆ కట్స్ దగ్గరికి వచ్చేసరికి ఏం చేస్తారు, 1 ఇంచ్ 3 కుట్లు కూడా ఒకే లైన్లో వచ్చేటట్టు చూడండి. ఒకే దగ్గర నీడిలు ఒకే లైన్లో దిగాలి. ఇప్పుడు పైన కింద దారం సపరేట్గా కట్ చేసేయాలి. ఇప్పుడు చూడండి ఇక్కడ ఎక్స్ట్రా వచ్చింది కదా చంక దగ్గర, ఆ క్లాత్ని హ్యాండ్స్కి ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ని కట్ చేసేస్తాం అనమాట. అలాగా ఇప్పుడు రెండో వైపు అటువైపు హ్యాండ్ కూడా అదేలాగా మార్కింగ్ చేసుకొని కొంచెం కుట్టేస్తాము. నేను 3 స్టిచెస్ అయితే వేసేసాను. ఆ ఎక్స్ట్రాస్ కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు చూడండి కట్స్కి ఎలా ఉందో. ఇప్పుడు కట్స్ కొడదామన్నమాట. అక్కడి నుంచి అక్కడికి కుట్టుకుంటూ వచ్చి ఇటువైపు కింద దాకా కుట్టుకుంటూ వచ్చేసేయాలన్నమాట. ఇప్పుడు డ్రెస్ని డ్రెస్ అంతా మన వైపు ఉందన్నమాట. తిప్పేసుకొని ఆ కింద నుంచి ఒక 1/2 ఇంచ్ ముందుగా మళ్ళించి మళ్ళీ 1/2 ఇంచ్ మళ్ళీ మడచాలన్నమాట. అది డబుల్ ఫోల్డింగ్ అంటే. ఫస్ట్ ఒకసారి మళ్ళించిన దాన్ని సింగిల్ ఫోల్డ్, మళ్ళీ రెండోసారి మలిచిన దాన్ని డబుల్ ఫోల్డ్. అలాగా 1/2 ఇంచ్ అంతా మనం 1 ఇంచ్ అయితే వదులున్నాం కదా సైడ్స్ కటింగ్ అప్పుడు, అందుకని ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకుంటూ వచ్చేసేయాలి. ఎక్కువ క్రాస్ లేదు కాబట్టి కటింగు స్ట్రైట్గానే ఉంది కాబట్టి చక్కగా పట్టుకుంటే నీట్గా మనకి ఆ మడతలోది నీట్గా వచ్చేస్తాయి అన్నమాట. క్రాస్ ఎక్కువగా ఉన్నప్పుడు సాగిపోతుంది, మెలికలు వచ్చేస్తుంది అన్నమాట. ఇక్కడ చూడండి పైన కట్స్ దగ్గర అలా ఫోల్డ్ చేసిన తర్వాత అక్కడ వరకు కుట్టుకుంటూ వచ్చిన తర్వాత బాక్స్ లాగా ఒక 1/2 ఇంచ్ పైకి వెళ్ళి కట్స్ కంటే ఇట్లా వచ్చి కుట్టు బాక్స్ లాగా అట్లా మళ్ళీ పక్కకు వచ్చి మళ్ళీ కిందకి దిగాలన్నమాట. ఆ ప్రతి దగ్గరలో ఆ మూలలో మాత్రం నీడిల్ దింపి తర్వాత తిప్పుకోవాలి. చూడండి ఫోల్డ్ పైన పెట్టుకున్నాం కదా, ఒకసారి స్ట్రైట్గా లాగేస్తే ఆ మడతంతా అదే సెట్ అయిపోతుంది. అలాగే పైకి కొంచెం ఒక 1/2 ఇంచ్ పైకి కుట్టేసి నీడిల్ దింపి ఇట్లా తిప్పుకోవాలన్నమాట క్లాత్ని.
తిప్పేసుకొని ఇప్పుడు అక్కడ కుట్టేదానికంటే పాదం పైకి ఉన్నప్పుడే మనం అక్కడ మిగతా మళ్ళీ రెండో కట్ని కుట్టడానికి క్లాత్ ఉంది కదా, దాన్ని అక్కడే అలాగా డబల్ ఫోల్డ్ చేసేసుకోవాలన్నమాట. చేసేసుకొని ఇప్పుడు దాని మీద కుట్టుకుంటూ వచ్చేసేయాలి. ఇప్పుడు మళ్ళీ కిందకి మనం అట్లాగే పెట్టేసుకోవాలి కదా కట్స్కి మడతలు, అలాగనమాట. అదేలాగా డబల్ ఫోల్డ్ చేసి కుట్టుకుంటూ వచ్చేసేయాలి. సిల్క్ వాటికైతే ఇట్లాంటివి పైనుంచి కుట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కుట్టాలి. కిందకి కొంచెం జర వెడల్పు ఉన్నప్పుడు, కొంచెం లైట్గా క్రాస్గా ఉన్నప్పుడు సాగిపోతుంది. ఆ సాగినప్పుడు ఏంటంటే ఈ కిందకు కుట్టేది మెలికలు వచ్చేస్తుంది అనమాట మనకి. అది లేకుండా చూసుకోండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే కాటన్ డ్రెస్ మీద నేర్చుకోండి, ఈజీగా ఉంటుంది. తర్వాత కొంచెం అనుభవం వచ్చిన తర్వాత సిల్క్వి అవి లైనింగ్వి అవి బాగుంటాయి అన్నమాట. ఇలాగ జాగ్రత్తగా ఫోల్డ్ చేసుకుంటూ కొంచెం కొంచెం కుట్టుకుంటూ వచ్చేసేయాలి. ఇది వన్ సైడ్ అయితే అయిపోయింది. వన్ సైడ్ అంటే ముందు నుంచి వెనక భాగం దాకా అయిపోయింది అనమాట. ఇప్పుడు అటువైపు కూడా మళ్ళా కుట్టేసుకుందాం. ఇటువైపు కూడా అలాగే కింద నుంచి అలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇంతకుముందు ఏ పార్ట్ అయితే ఎండింగ్ అయిందో అదే పార్ట్ నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. అది జాగ్రత్తగా చెక్ చేసుకోండి. లోపల వైపుకి ఏదైతే ఉంటుందో లోపల వైపుకి మడిచేటట్లు చెక్ చేసుకుంటూ కుట్టుకుంటూ రండి. అలాగా డబుల్ ఫోల్డ్ చేసుకుంటూ కుట్టుకుంటూ వచ్చేసేయండి. ఇంతకుముందు ఫ్రంట్ వైపు స్టార్ట్ చేస్తే ఇప్పుడు బ్యాక్ వైపు స్టార్ట్ చేస్తారనమాట, అంతే. ఇది డ్రెస్ అయితే తిప్పేసే ఉంది, ఓకేనా, లోపల వైపుకే ఉందన్నమాట. అక్కడ చూడండి ఎలా మళ్ళిస్తున్నాను. మళ్ళించి అక్కడ దగ్గరికి డబల్ ఫోల్డ్ చేసి మళ్ళించి కట్స్ దగ్గరికి కుట్టుకుంటూ వచ్చేసి మళ్ళీ ఇట్లా తిప్పుకొని మళ్ళీ బ్యాక్ పార్ట్ది ఉంటుంది కదా, ముందుగానే ఫోల్డ్ చేసి పెట్టేసి కుట్టాలన్నమాట. ఇటువైపుకి అక్కడ బాక్స్ షేప్ వస్తుంది అన్నమాట, బాక్స్ లాగా. అక్కడ 1 ఇంచ్ వెడల్పే ఉంటుంది, అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్. మళ్ళీ మనం నీడిల్ దింపి పెట్టి తిప్పేసుకోవాలి. తిప్పేసుకొని ఇటువైపుకి మళ్ళీ అలాగే డబుల్ ఫోల్డ్ చేసుకుంటూ కుట్టుకుంటూ వచ్చేసేయాలి. ఫ్రంట్ వైపు స్టార్ట్ చేస్తే బ్యాక్ వైపుకి వస్తుంది, బ్యాక్ వైపు స్టార్ట్ చేస్తే ఫ్రంట్ వైపుకి వస్తుంది అన్నమాట. నేను కుట్టేది చెప్పే విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కనీసం ఒక ఇద్దరికైనా షేర్ చేయండి మీకు నచ్చినట్లయితే. ఎలా ఉంది, బాగా చెప్తున్నారు కదా, వాళ్ళు కూడా బాగా నేర్చుకోవాలి కదా అనే ఉద్దేశం మీకుంటే కనుక తప్పకుండా షేర్ చేయండి. ఇది కూడా కుట్టడం అయితే అయిపోయింది. ఇప్పుడు ఇటువైపు అటువైపు కట్స్ కుట్టేసాం కదా, ఈ 4 పర్ని కలిపి పట్టుకొని ఒకసారి కింద ఫినిషింగ్ టచ్ ఇచ్చుకోవాలన్నమాట. కట్స్ దగ్గర పట్టుకోవాలి, చంక దగ్గర 2 చంకల్ని కలిపి పట్టుకోవాలి. కట్స్ చంకల దగ్గర పట్టుకొని నీట్గా ఇవి 4 పర్ని డ్రెస్ని ఇట్లాగా సగానికి ఫోల్డ్ చేసి నిలువుగా కట్స్ అంతా
చంక దగ్గర నుంచి అనమాట. చంక దగ్గర పట్టుకోవాలి, ప్లస్ కట్స్ దగ్గర పట్టుకోవాలి. అప్పుడు ఫినిషింగు ఒక్కసారి విదిలించినట్టు చేస్తే కింద 4 పొర నీట్గా రెడీ అయిపోతాయి అన్నమాట. అప్పుడు అక్కడ ఒకసారి కటింగ్ తీయాలన్నమాట. చూడండి ఇక్కడ కట్స్ దగ్గర ఇలా లేట్ చేస్తున్నాను మాత్రం విసుగుపడద్దు. కేవలం మీకు సబ్జెక్టు నేర్పించాలనే ఉద్దేశంతోనే నేను చేసుకునేదంతా చూపిస్తున్నాను. అదే మీరు ఇక్కడ డైరెక్ట్గా ఉంటే ఇవన్నీ ఉంటుంది కదా, టైం పడుతుంది కదా. డైరెక్ట్గా నేర్చుకున్నట్లే నేను చెప్తున్నాను. ఇదంతా సైడ్స్ అన్నమాట, కట్స్. ఇప్పుడు మనం కుట్టిన ఆ సైడ్స్. తర్వాత కింద భాగంలో మనం కట్ చేయాలన్నమాట. ఓకేనా? ఇలా పట్టుకున్న తర్వాత ఇప్పుడు తిప్పాను చూడండి. తిప్పిన తర్వాత కింద వైపున ఏదైతే తక్కువగా ఉంటుందో ఆ 4 పీసులు ఉన్నాయి కదా, ఏదైతే తక్కువగా ఉంటుందో దాని రేంజ్ వరకు మిగతా అన్నిటిని కూడా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అక్కడ ఒకటి కొంచెం తక్కువగా ఉంది కొంచెం, అందుకని అక్కడ వరకు కట్ చేసుకెళ్ళాలి. లేదు మనకి షేప్ కూడా స్ట్రైట్గా ఉందంటే కొంచెం పైకి లేపాలి. పైకి 1 ఇంచ్ వరకు కూడా పైకి లేపచ్చు అనమాట. ఆల్రెడీ కటింగ్లో కొంచెం తీసాను. ఇప్పుడు ఏమైనా హెచ్చు తగ్గులు వస్తే కూడా కొంచెం పైకి తీసేయచ్చు అనమాట. ఇప్పుడు మనం కట్ సెట్ ఎలాగైతే కుట్టుకొచ్చామో అలాగే కింద కూడా డబుల్ ఫోల్డ్ వేసుకొని కుట్టుకుంటూ వచ్చేసేయాలి. కొంచెం ఎక్కువ అవుతుందంటే లెంత్ ఎక్కువ అవుతుంది, మనం కొంచెం స్పేర్లో పెట్టుంటాం కదా, ఆ లెంత్ కూడా ఒకసారి చెక్ చేసుకొని కొంచెం ఎక్స్ట్రా కూడా మళ్ళించి కుట్టుకోవచ్చు అనమాట. లెంత్ చెక్ చేసుకున్నప్పుడు ఎక్కువగా ఉందనుకోండి పొడవు, ఇంకా కూడా కట్ చేసేసుకోవచ్చు. ఇంతకు ముందులాగే 1/2 ఇంచ్ అలాగా డబుల్ ఫోల్డ్ చేసి కుట్టుకుంటూ వచ్చేసేయాలి. మొన్న ఒక డ్రెస్లో ఇట్లాంటి టాప్లోనే పాకెట్ కుట్టేది చూపించాను కదా, పాకెట్ కుట్టేది కొంచెం అర్థం కాలేదని ఒక ఫ్రెండ్ అడిగారు. మీకు కూడా ఎవరికైనా అర్థం కాలేదంటే ఒకసారి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను మళ్ళీ ఇంకొక టాప్లో అర్థమయ్యేటట్లు నేను చెప్తాను. అది ముందుగానే నేను మెన్షన్ చేస్తాను మీకు. అదేలాగా ఒకవైపు కుట్టాం కదా, రెండో వైపుకి కూడా సేమ్ అదే కొలత అలాగే తీసుకోవాలి. అది ఎంతవరకు హైట్ లెంత్లో కుట్టున్నామో రెండు ఈక్వల్గా పట్టుకొని ఈ మిగిలిన ఎక్స్ట్రా దాన్ని మాత్రమే ఈ ఫోల్డ్ చేసేసేయాలి. అప్పుడే మనకి కొంచెం రెండు సమానంగా వస్తాయి అన్నమాట. కొంచెం ఎక్కువైనా దీని లోపలికి ఫోల్డ్ చేసేయాలి, తక్కువైనా అదే సన్నగా అయినా కొంచెం కవర్ చేస్తూ సేమ్ లెంత్ వచ్చేటట్లు కుట్టుకుంటూ వచ్చేసేయాలి. ఇటువైపు కూడా అలాగే చెక్ చేసుకోవాలన్నమాట. ఒకవైపు కుట్టేసాం కాబట్టి కుట్టకుండా ఉన్నప్పుడు ఓకే, ఫస్ట్ టైం అయితే చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ రెండోసారి కుట్టేటప్పుడు మాత్రం ఒకవైపు దాన్ని కుట్టిన దాంతో పోల్చుకొని రెండవది ఎంతైతే మిగిలిందో ఆ మిగిలిన దాన్నే డబుల్ ఫోల్డ్కి అడ్జస్ట్ చేసి కుట్టేసేయాలన్నమాట. అలాగా చివరికి వచ్చినప్పుడు రబ్ చేసి తీసేసుకోవాలి. ఇప్పుడు డబుల్ స్టిచ్ చేసేద్దాము. చూడండి, స్టార్ట్ చేశాను. అదంతా రౌండ్ మొత్తం డబుల్ స్టిచ్ వచ్చేస్తుంది అన్నమాట. ఇదైతే మనకి ఇంతకుముందు మనం డబుల్ ఫోల్డ్ చేసేటప్పుడు అయితే లోపల వైపు ఉంది కదా, ఇప్పుడు నేను చేపెట్టినది డ్రెస్సు పై భాగం మీద అనమాట. పై భాగం మనకి పైకి కనిపించేటట్లు కుట్టేసుకుంటూ వస్తే ఫినిషింగ్ మనకి బాగా వస్తుంది. ఓకేనా? ఇప్పుడు కట్స్ సైడ్కి వెళ్తుంది. మళ్ళీ కట్స్ దగ్గర కూడా ఆ మూలన నీడిల్ దింపి తర్వాత తిప్పుకొని కుట్టాలన్నమాట. పైకి వెళ్ళింది కదా, తర్వాత తిప్పుకోవాలి. ఇదైతే కొంచెం చివరిగా కుట్టుకోవాలన్నమాట కొసన. ఇప్పుడు మళ్ళీ తిప్పుకొని
ఇటువైపు కూడా కింద పార్ట్ అన్నమాట. కింద పార్ట్ రెండో వైపు అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు కట్స్ సైడ్కి పైకి వెళ్తుంది. పైకి కుట్టుకుంటూ వెళ్ళేసి మళ్ళీ కింద దాకా కుట్టుకుంటూ వచ్చేస్తే ఫినిష్ అయిపోతుంది అన్నమాట మనకి. చూడండి, అక్కడ కట్ట దగ్గర కదా నీడిల్ దింపి తిప్పాను. అయిపోయింది, దీంతో ఫినిష్ అయిపోయింది. ఓకేనా? థ్రెడ్ కట్ చేసేసి ఇప్పుడు చూద్దాం తిప్పి. చూడండి నెక్ ఎలా వచ్చిందో. ఆ బ్యాక్ ఆ నెక్ పీస్కి మాత్రం హెమ్మింగ్ వేసేయాలి. ఓకేనా? ఇది అన్నమాట డ్రెస్. మీరు కూడా ఇలాగే ఇక్కత్ కాటన్ ఈ క్లాత్ ఇలాగే మీరు కూడా కుట్టేసుకోండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.